గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియోకి ఇంట్రడక్షన్ లేదనమాట, సో అందుకే నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడికి అయితే హ్యాపీ బర్త్డే. సో ఈ వీడియోని నేను ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టానంటే, మా తమ్ముడు బర్త్డేకి డెడికేట్ చేద్దాము, యూట్యూబ్లో ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా అని అలా దాచిపెట్టుకుంటూ వచ్చాను. సో ఈరోజు వాడి బర్త్డేకి నేను అది వాడికి డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా వీడియో ఏంటంటే, మా పేరెంట్స్ యానివర్సరీకి మా తమ్ముడు గిఫ్ట్ చేశాడనమాట. సో అదేంటి అని మీకు థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ వీడియో అయితే చూడండి, ఎలా జరిగింది ఏంటి అని స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో హ్యాపీ బర్త్డే నాన్న, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సడన్గా మా తమ్ముడు ఒకరోజు కాల్ చేసి నన్ను మధుని హైదరాబాద్కి రమ్మని చెప్పాడు నెక్స్ట్ డే. ఎందుకు అని అంటే, ఇట్లా కార్ కొన్నాను, డాడీ వాళ్ళ యానివర్సరీకి గిఫ్ట్ చేయాలి, వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలి అని అన్నాడు. ఫస్ట్ నమ్మలేదు, మేము జోక్ చేస్తున్నాడు, ప్రాంక్ అనుకున్నాను నేనైతే లిటరల్గా. సో వాడితో మాట్లాడాక నాకు క్లారిటీ వచ్చింది, నిజంగానే కొన్నాడు అని. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాలి, లీవ్ తీసుకొని హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, మా మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఆన్సర్ చేయాలి. నేను మధు అప్పుడు సిద్దిపేట దగ్గర ఉంటుండే కదా, అక్కడి నుంచి రావాలంటే ఇంట్లో చెప్పాలి. సో అడిగారనమాట, ఎందుకు అంటే మేమిద్దరం ప్లాన్ చేసాము, ఒక అబద్ధం చెప్పేద్దాము అని. గెట్ టుగెదర్ ఉంది, మధు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చాము. అండ్ ఇప్పటివరకు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తెలీదు మేము కార్ కొనడానికి ఆ రోజు లీవ్ పెట్టుకొని వచ్చాము అని. గెట్ టుగెదర్కి వచ్చాము అనుకుంటున్నారు. తర్వాత అయితే మా మమ్మీ వాళ్ళకి తెలిసింది. సో ఇంకా వచ్చాము, డెలివరీ తీసుకున్నాం అనమాట. అండ్ ఒక కేక్ వాళ్ళు ఇచ్చారు, ఇంకొకటి. సో వాడికి ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంటుండే, కార్ కొనాలి మంచిగా, చిన్నప్పటి నుండి అయినా వాడికి బాగా ఇష్టం అనమాట కార్స్ అంటే. సో కొనాలి అని డ్రీమ్ ఉంటుండే. సో ఒక ఫస్ట్ మైల్ స్టోన్ అని మేము కూడా ఒక కేక్ అయితే ఆర్డర్ చేసి తీసుకొచ్చాము. అండ్ అక్కడ అంతా మొత్తం మేము ఫ్రెండ్స్ అందరం కలిసే తీసుకున్నాము, అందరం కలిసే, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మేము. సో చాలా బాగా జరిగింది. అండ్ రిసీవింగ్, డెలివరీ అదంతా చాలా బాగా అయిందనమాట. సో ఇక్కడ మా తమ్ముడు నవ్వుతున్నాడు అనమాట, మీరు గిఫ్ట్ తేయడం ఏంది, మనకెందుకు ఈ ఫార్మాలిటీస్ అన్నట్టు. మా డాడీకి శివుడు అంటే ఇష్టం అనమాట. సో ఇంతకుముందు మా కార్స్లో ఎందులో కూడా శివుడు లేకుండే. అందుకు నేను ఎప్పుడు అలా ఉంటుంది కదా మంచిగా అనేసి ఆదియోగి అని రాసి ఉంటుంది, అది తీసుకొని మా తమ్ముడికి గిఫ్ట్ చేశాను కార్లో పెట్టమని. అండ్ ఫైనల్లీ కార్ అయితే డెలివరీ అయిపోయింది. వీళ్ళందరూ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ప్రతిదానికి అందరు కలిసే చేసుకుంటాము వాళ్ళ ఫ్రెండ్స్ మేము. అండ్ ఈ కార్కి పెద్దదే కావాలి నాకు పూలదండ అని, అదిగోండి అంత పెద్ద పూలదండ తెప్పించాడు. అండ్ ద నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, కార్ వాళ్ళకి ఎట్లా సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసి లాస్ట్కి అయితే ఒక డ్రైవింగ్లో అరేంజ్ చేశాము, హంగర్ ప్యారడైజ్ అని. నేను డీటెయిల్స్ అయితే లాస్ట్లో మెన్షన్ చేస్తాను. సో కార్ని మంచిగా ప్యాక్ చేయించామన్నమాట, మా మమ్మీ వాళ్ళని సర్ప్రైజ్గా తీసుకొచ్చి అది అన్బాక్సింగ్ చేయిద్దాము ఇట్లా అనేసి. అండ్ ఆ రోజు మా డాడీ బర్త్డే అండ్ మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే కూడా, సో మొత్తం కలిసి వచ్చింది. అండ్ మమ్మీ వాళ్ళని తీసుకొని బ్లైండ్ ఫోల్డ్ చేసి తీసుకొచ్చాము. అది ఎంత క్లిప్పింగ్స్ మీకు ఇక్కడ నెక్స్ట్ వస్తుంటాయి చూడండి.
ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అంటే మా మమ్మీ వాళ్ళు ఎందుకు ఏం ప్లాన్ చేశారు అవసరమా అని అంటారు కదా. సో మా తమ్ముడు ఎలా చెప్పాడు లంచ్కి వెళ్దాము అనేసి స్టార్ట్ అయిపోయాము ఇంకో కార్లో. ఇంకా స్టార్ట్ అయ్యాక అర్థమైంది కొంచెం దూరం వెళ్ళాక మేము హైదరాబాద్ వెళ్తున్నాము అని మా మమ్మీ వాళ్ళకి. సో నెక్స్ట్ అయితే ఫైనల్గా హైదరాబాద్ వచ్చేసాము. అండ్ మా మమ్మీ వాళ్ళు అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా గిఫ్ట్ చేస్తాడని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలా, షాక్ ఫీల్ అవ్వాలా అన్నట్టే ఉన్నారు. సో ఈ డ్రైవిన్ వచ్చేసి హంగర్ ప్యారడైజ్. ఇది నారపల్లి ఏరియాలో ఉంది. ఇది అసలు ప్రమోషన్ కాదు, మాకు మంచిగా అనిపించింది కాబట్టి సో నేను చెప్తున్నాను, ఎవరైనా చూసినా మీకు యూజ్ అవుతుంది అని. అండ్ అక్కడ ఎక్కువ కాలేజెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. గెట్ టుగెదర్స్కి, చిన్న చిన్న ఈవెంట్స్కి, పార్టీస్కి. అంబియన్స్ బాగుంది అండ్ స్పేషియస్ ఉంది, ప్లే జోన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళ మినీ థియేటర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే బాగుంటుంది లైటింగ్స్కి అని మేము ఈవినింగే ప్లాన్ చేసాము లంచ్ తర్వాత. ఇక్కడంతా వాళ్ళు డెకరేషన్ అదంతా చేయడానికి సైడ్కి మంచిగా లాన్ టైప్లో కూడా ఉంది చిన్న స్పేస్లో. సో అక్కడ ప్లాన్ చేసాము. సో పార్టీ అంతా అయిపోయాక నేను మా మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాము అని ఒక వీడియో రికార్డ్ చేశాను అనమాట. అండ్ వాళ్ళకి అక్కడ ఒక వాల్ కూడా ఉంది ప్రొజెక్ట్ చేయడానికి. ఇన్ కేస్ మీరు ఎవరైనా వీడియోస్ అట్లా రికార్డ్ చేస్తే అక్కడ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో నేను అదంతా వీడియోలాగా క్రియేట్ చేసి మా మమ్మీ డాడీకి అయితే సర్ప్రైజ్ చేశాను. సో ఇదేంటో అనుకోకండి, నేను మా మమ్మీ వాళ్ళకి రికార్డ్ చేసి వీడియో చేశాను అనమాట. లిటరల్గా నాకు ఏడుపు వచ్చేసింది రికార్డ్ చేసేటప్పుడు కూడా. ఎప్పటి నుంచో మీ ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పాలి అనుకున్నాను ఇట్లాంటివన్నీ తీసుకొచ్చినందుకు. ఐ లవ్ యూ మమ్మీ అండ్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నిజం నిజం నిజం. Thank you for watching. Please do like, share and subscribe. Okay, bye.